ఈరోజు మా మమ్మీతో కలిసి చాలా ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా ఉంటే సగ్గుబియ్యం ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాం. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కి, ఫాస్టింగ్ రోజులు లేదా ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్. ముందుగా సగ్గుబియ్యంని బాగా కడిగి తగినంత నీళ్ళు పోసి 5-6 గంటలు లేదా ఓవర్ నైట్ సోక్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా వాటర్ని రిమూవ్ చేసి పక్కన పెట్టండి. ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసి అందులో వేరుశనగలు వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు కూడా 1 నిమిషం పాటు లైట్గా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న వేరుశనగలు మరియు ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ లేదా నెయ్యి వేసి ఆవాలు, జీరా, కర్రీ లీవ్స్, పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. ఇప్పుడు ముందుగా ఉడికించిన ఆలు ముక్కలు యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో వేరుశనగలు వేసి సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసి స్లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు మెల్లగా కలుపుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేరుశనగల పొడి వేసి చివరిగా కొత్తిమీర మరియు కొంచెం నిమ్మరసం యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ, సాఫ్ట్ మరియు పర్ఫెక్ట్ సగ్గుబియ్యం ఉప్మా రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.